హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తనీష్ బ్లాగ్స్. ఈరోజు మనం గోకర్ణలో ఉన్నామండి. ఇది మనకి కర్ణాటక స్టేట్ ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి మహాశివుడు యొక్క ఆత్మలింగం దర్శనమిస్తుందండి. ముందుగా మనం ఆత్మలింగం దర్శించుకునే దానికి ముందు గణపతి టెంపుల్కి వెళ్ళి గణేశునికి ప్రార్థించాలండి. తర్వాత మనము వెళ్ళి శివయ్యను దర్శించుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ ప్రిమిసెస్ అండి. ఇది ఎంట్రన్స్ మెయిన్ టెంపుల్ది. సో ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉందండి. సో ఈ టెంపుల్ మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళాక మనకి క్యూ లైన్స్ అవి ఉంటుంది. ఇది టెంపుల్ యొక్క గర్భగుడి యొక్క గోపురం అండి. సో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందండి ఇక్కడ. అసలు కమర్షియల్ అట్లా ఏం లేదు. చాలా మంచిగా దర్శనం చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇది మనకి అవుట్ సైడ్ ప్రిమిసెస్ ఉంటుంది. టెంపుల్ లోపల గర్భగుడికి బయట ఉంటుందండి. సో ఇక్కడ ఒక పాత బావి ఉంది, అలాగే ఒక గోశాల ఉంది. చాలా పెద్ద ఆవు ఒకటి ఉందండి ఇక్కడ. సో ధవలగిరి అంట. దానికి అందరూ ఫీడ్ చేస్తూ ఉన్నారు, బనానాస్ అవి పెడుతూ ఉన్నారు. సో ఇది వచ్చేసి మనకి ఆది గోకర్ణ అంటండి. ఇక్కడ ఒక బావిలో శివలింగం అని దర్శనమిస్తుంది మనకి. సో ఫ్లడ్స్ వల్ల ఏంటంటే ఇది క్లోజ్ చేసేస్తున్నారు. రెయినీ సీజన్లో ఇక్కడ ఫ్లడ్స్ వస్తుంది. సో ఎవరిని లోపలికి అలో చేయట్లేదు. ఇది ఆది గోకర్ణ అండి. మనకి టెంపుల్ లోపల ఉంటుంది ఈ టెంపుల్ కూడా. సో ఇక్కడ మనకి మహాశివుడు కూడా దర్శనమిస్తాడు. పెద్ద శివయ్య కూడా ఉంటారు ఇక్కడ. చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటూ ఉన్నారు. సో ఇది మనకి టెంపుల్ యొక్క కంప్లీట్ అవుట్ సైడ్ ప్రిమిసెస్ అండి. నిజంగా అయితే దర్శించుకోవాల్సిన ప్లేస్ గోకర్ణ అనేది. బీచ్కి చాలా దగ్గరలో ఉంటుంది ఇది. సో ఇది చూడండి, ఇది మనకు అవుట్ సైడ్ ప్రిమిసెస్ చూస్తే కనుక. సో బీచ్ అయితే అసలు చూడండి ఇక్కడ నుంచి ఎంత క్లియర్గా కనిపిస్తుందో టెంపుల్ దగ్గర నుంచి. జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్లో బీచ్ ఉంటుంది. ఎలాగో మన దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు బీచ్కి వెళ్ళిపోతున్నాము. సో అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి రిటర్న్ అవుతామని ప్లాన్ చేసుకున్నాము. మా చిన్నోడు చూడండి ఎలా ఎగురుతున్నాడో. సో ఇవి ఇక్కడ మనకి చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి. సో బేసిక్ డ్రెస్సెస్ ఒకటి, చిన్నపిల్లలకి కొంచెం టాయ్స్, అట్లాంటి షాప్స్ చాలా తక్కువ షాప్స్ ఉన్నాయి. సో ఇది మనకి బీచ్ వ్యూ అండి. అసలు చాలా బాగుంది గోకర్ణ బీచ్, మెయిన్ బీచ్ ఇది. ఇక్కడ డిఫరెంట్ బీచెస్ కూడా ఉన్నాయి. ఓమ్ బీచ్, ఇంకా చాలా ఒక 5-6 బీచెస్, అదర్ బీచెస్ కూడా ఉంటాయి మనకు గోకర్ణలో. సో కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో ఇది వచ్చేసి మనకి అక్కడ రథం కూడా చూపిస్తున్నాను మీకు. గోకర్ణలో ఒక మెయిన్ రథం కూడా మనకి షెడ్లో కనిపించింది, అది కూడా మీకు చూపిస్తున్నాను. సో ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేస్కి. ఆ మహాశివుడి ఆశీర్వాదం అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.